మీరొకసారి ఆలోచించండి. మీ చేతులున్న మొబైల్ ఫోన్ ఇది ఇలా ఉండాలని ఎవరో ఆలోచిస్తే అది మీ చేతిలోకి వచ్చింది. మీ ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జ్, మనం చూసే ప్రతి వస్తువు కూడా ఇంకొకరి ఆలోచనల నుండి పుట్టిందే. అదంతా ఎందుకు? ఈ విశ్వమంతా మనకు కనిపిస్తున్న నీరు, చెట్టు, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా భగవంతుని ఆలోచనల నుండి పుట్టినవే. ఆలోచన అన్నదే నిరాకారమైన అదృశ్య శక్తి అన్న సంగతి మీకు తెలుసు. మీరేమనుకుంటే అది మీ జీవితంలో సాకారమవుతుంది. అయితే మీరు దాన్ని విరుద్ధమైన ఆలోచనతో ప్రభావరహితంగా చేయకూడదు. మీ ఆలోచన మీ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా కావలసిన పెట్టుబడిని తీసుకొచ్చి పెడుతుంది. మీ ఆలోచనను బట్టే మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ మీకు కావాల్సిన దాన్ని క్రియేట్ చేస్తుంది. మీరు పేదరికపు భావాల గురించి ఆలోచిస్తే ఇప్పుడు మీరు ఎంత ధనికులైనా సరే పేదవారుగా మారిపోతారు. మీరు కానీ ఆధ్యాత్మిక పరంగా, మానసికంగా, భౌతిక రీత్యా సంపన్నత గురించే ఆలోచించడం మీరు అలవాటు చేసుకుంటే పరస్పర సంబంధ బాంధవ్యాల నియమం ప్రకారం మీరు తప్పనిసరిగా సంపన్నులవుతారు. మరో మాట చెప్పాలంటే మీరు స్ట్రాంగ్ గా చెప్పండి, ఇప్పుడు ఈ సంపద అంతా నాదే. మీరు ఆ భావానికే కట్టుబడి ఉంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి ప్రతిస్పందిస్తుంది. మీరు మీ జీవితంలో ఆలోచించే ధోరణిని బట్టే అన్ని దారుల్లోనూ మీరు సంపదను క్రియేట్ చేయగలుగుతారు. ఈ విషయం కూడా మీకు అన్ని దారుల్లో ఈ సంపదను పంపిణీ చేస్తుంది.